శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 9 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ వీడియోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశి చక్రం అన్నింటిలో కన్నా కూడా చాలా ఓర్పు సహనం కలిగినటువంటి రాశుల్లో ఈ రాశి వారు చాలా గొప్పగా ముఖ్యంగా ఉండాలని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు వీరికి అంటే ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. అంటే వీరు ఓర్పు సహనాన్ని ఎప్పుడైతే వీరు ఒకసారి కోల్పోయారంటే కనుక అటువంటి సమయంలో మాత్రము వీరి కోపం అనేది ఒక ప్రళయంలాగా ఉంచుకొస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉందండి. ఎందుకంటే వీరికి మేము ఇది చేస్తాము లేదా అనేటువంటి అనుమానాలతో సతమతమైపోతూ ఉంటారు. ఏదైనా కానీ ఒక పనిని కొంచెం జాగ్రత్తగా ధైర్యంగా ఏదైతే అది అయిందని చెప్పి చేయకుండా విపరీతమైనటువంటి ఆలోచనలు, అలాగే ఒకదాని తర్వాత ఒకటి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవేవి కూడా ఈ మధ్యకాలంలో సరైనవిగా కాకుండా, మీరు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా సరైనదిగా కాకుండా అవి బెడిసి కొడుతూ ఉన్నాయన్నమాట. రేపటి రోజున మీరు అన్ని రకాలు కూడా లాభదాయకంగా, అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చండి. రేపటి రోజున మీరు దేనికైనా సరే మీరు రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఈ మరి మధ్యకాలంలో ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఏంటంటే మీరు ఒక చిన్న చిరునవ్వుతో, ఓర్పు సహనంతో అన్నీ కూడా భరిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే మీరు చాలా రకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొన్నప్పటికీ ఇక నుండి మీకు అన్నీ కూడా అనుకున్నటువంటి విజయాలు అయితే సాధించి ముందుకు సాగబోతుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రేపటి 2 నెలల్లో మీకు విపరీతమైన అదృష్టం అనేది కలగబోతుందని చెప్పుకోవచ్చండి. ముందుగా గొప్ప శుభవార్తలు కూడా ఈ మాసంలో మీరు వింటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ రాశివారు దైవారాధన చేసుకోవాలి. అంటే దైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయటము, అలాగే భగవంతుని ఆలయాన్ని సందర్శించుకుంటూ రావటము, ఇటువంటివి చేయటం వల్ల దైవానుకూలం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏంటంటే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఏదో ఒక విధంగా అయితే అంటే ఇక జరగదు అనుకున్నటువంటి పని సైతం సక్సెస్ఫుల్గా మీరైతే లీడ్ చేయగలుగుతారు. మరి ఇక ఈ రాశి వారు ఏంటంటే అండి, మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. కొత్తగా పరిచయం అయినప్పుడు కూడా పాత స్నేహాలను, బంధుత్వాలను విడిచిపెట్టుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి కొన్ని పరిస్థితులు అంటే కొంచెం కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి, సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఉంటాయండి. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు ఏంటంటే మరొక సమస్య వీరి ముందుకి వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునేటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ యొక్క చెడుని ఎక్కువగా కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా అసూయతో, ఉక్కులతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓర్వలేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెడుతుందన్నమాట. ఈ సమస్యలన్నిటికి కూడా కారణము వారి చెడు దృష్టి, చెడు చూపని చెప్పుకోవాలండి. అయితే ముఖ్యంగా ఆ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ఈ రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో తప్పకుండా మీరు ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే ఈ రాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రతికూల శక్తుల నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఈ యొక్క దిన ఫలితాలు చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే
మధ్యాహ్నము 3:30 తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు కొంత విషయం పట్ల కొంచెం ఒక విషయం అయితే తెలియాల్సి వస్తుంది. అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలో కూడా ఇరుక్కునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి కూడా మీరు పాటించాలి. అయితే ఏ ఉద్దేశంతో ఎవరితోనైనా గొడవ దిగటం కానీ లేదంటే ఏదైనా పెద్ద సమస్యలు దారితీసే విధంగా ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు జోక్యం చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దూరంగా ఉండటము చాలా ఉత్తమం అని కూడా మీరు తెలుసుకోండి. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు కుటుంబ సభ్యులు కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడడం చాలా అవసరము. ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు మీరుగా చెడుపు చేసుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున దిన ఫలితాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యలో చిక్కుకుపోవడము, పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు, లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్ళవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో మీరైతే అయినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం చూస్తే ఎవరైనా కానీ మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వేరే వ్యక్తులను తీసుకొని వచ్చి వారికి డబ్బులు ఇవ్వమని చెప్పి అడగడం కానీ లేదంటే షూరిటీ సంతకాలు అడగడం కానీ ఇటువంటి పనులు కూడా చేయవచ్చు. అయితే మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి మాట కాదని లేక మీకు ఏంటంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇవ్వడం, షూరిటీ సంతకాలు చేయడము, ఇటువంటి పనులు కూడా మీకు చేయడం వల్ల లేనిపోని సమస్యలతో తెచ్చుకున్న వారు అవుతారండి. ఆర్థిక నష్టాన్ని చవిచూసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశితో అయినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక వీరు ఈ దినఫలిత ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అలాగే వారి యొక్క జీవితంలో వీరు ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారవేత్తలు కూడా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా ముఖ్యమైన అంశాలను ఈరోజు నేర్చుకోబోతున్నారు. అంటే అది ఏ రకమైనా జరగవచ్చు, కానీ మీకు ఒక విషయం అయితే తెలుస్తుందన్నమాట. ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పదంలో అయితే ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలిత ప్రకారం భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా వినియోగదారులతో ఏ వ్యాపారాలు సరే కఠినంగా దృష్టిగా మాట్లాడకుండా ఈ విధంగా మాట్లాడంటే అది మీ యొక్క వ్యాపార జీవితంలో ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా వ్యాపారస్తులు పాటించే తీరాలి. అలాగే ఈ రాశి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సమయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. ఈరోజు దినఫలితాల ప్రకారం పై అధికారుల ప్రశంసలు మీకు తప్పకుండా దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి మీరు మదన పడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందబోతున్నారు. అలాగే ఎవరైనా కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసినట్లయితే కనుక ఈ రోజు కూడా దానికి సంబంధించిన ఒక ఆఫర్ అనేది మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఆ ఆఫర్ కూడా అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ చర్చించండి. అనుభవకుల యొక్క సలహాను తీసుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు అత్యుత్తమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా కానీ అంటే ఒక పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయక మధ్యలో విడిచిపెట్టినట్లయితే ఈరోజు ఆ పనిని పూర్తి చేస్తారు. ఆ పని పూర్తి చేసే విషయంలో ఇదివరకు మీకు ఆటంకాలు నిలిచినటువంటి ప్రతి పరిస్థితి మీకు రేపటి రోజున అనుకూలంగా మారుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి శ్రేయోభిలాషుల నుండి మీ యొక్క స్నేహితుల నుండి కూడా పని విషయంలో మీకైతే మంచి మద్దతు అనేది లభిస్తుందండి. ఇక వారి యొక్క సహాయ సహకారం కూడా మీకు మెండుగా లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులు ఎవరైనా గొడవ జరగటము, ఆ గొడవ తీవ్రత పెంచుకున్నారంటే మాత్రం అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే కార్యాలయంలో మీరు ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నారు. కాబట్టి గొడవను ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఈరోజు దినఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అనేవి అవసరము. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు అపరిచితమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క విలువైన వస్తువుల పట్ల, బంగారు ఆభరణాల పట్ల, మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ వాహన ప్రయాణాలు చేసేవారు, రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించిన పరిణామాలు ఈరోజు దిన ఫలితాలు అయితే మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి. కొంతవరకు అనుకూలత ఉన్నప్పుడు కూడా కొంతవరకు ప్రతికూలతలు కూడా
మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తి వలన మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలండి. ఈ విధంగా అయితే అయినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించాలి. మరి తెలిసినా కానీ మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.